ఇవాళ పగవారికి పంచాంగం ఇస్తే పగటిల్లే చనిపోతాడు అనేటువంటి విషయం ఇవాళ వాళ్ళకు ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఇస్తే ఏముంటది మేడం? కేసీఆర్ గారిని గట్లనే మాట్లాడతారు, ఆ కోణంలోనే మాట్లాడతారు. దాంట్లో మాకేం ఇబ్బంది లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాడు ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు 2001 నాడు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలని జోబులో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఒక మహానేత మేడం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు మేడం, కానీ మన రాష్ట్రానికి రాష్ట్రమే తెచ్చినటువంటి మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాల కోణంలో వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచన చేసి ఇవాళ మా మేనిఫెస్టోని భగవద్గీత లాగా ఇవాళ మేము చూస్తాము తప్పకుండా అనేటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అంతేకాకుండా మేడం ఇవాళ దళిత బంధు మేడం, ముఖ్యంగా ఇవాళ పేదరికంలో అత్యంత పేదరికం వాళ్ళు, అణగారిన వర్గాల్లో అత్యంత అణగారిన వర్గాలు, అణిచివేతకు గురైనటువంటి వాళ్ళలో అత్యంత అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే మేడం దళితులే ఉంటారు. దళితుల దరిద్రం అంతం కావాలి, అదే మన పంతం కావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానసపుత్రిక దళిత బంధు మేడం. ఇది 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు మేడం. ఇవాళ పేదలింట్ల పెళ్లిరా, పేరుగల్ల పెళ్లిరా, దళిత బిడ్డల చెవ్వకు దర్జాగా పెళ్లిరా, ఆ పెళ్లి పెద్దన్న కేసీఆర్ అయ్యిండు అనేటువంటి విషయాన్ని ఇవాళ మేం చేసినటువంటి అది ఉన్నది మేడం. ఇంటింటికి నీళ్ళు ఇయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అనగనటువంటి దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేడం. ఇవాళ తల్లి బిడ్డలు ఇద్దరు కూడా కాళ్ళు బయటకు పెట్టకుండా ఇవాళ ఇంట్లో వస్తున్నటువంటి మాట వాస్తవం కాదు.